ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 12న అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంలో జరుగుతున్న ర్యాలీకు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాయచోటి పట్టణంలోని అలీమాబాద్ వీధిలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఆయన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించేందుకు మెడికల్ కళాశాలలు నిర్మించారని, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం తగదని, దానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. నెక్స్ట్ డే ఏపీలో చర్చ పెడతాడు. మళ్ళీ తర్వాత లేదా నమ్మమంటే ఆంధ్రజ్యోతిలో వస్తుంది, మన లేదు బాగుపోలే అట్లా వరుసగా 20 రోజులు వచ్చే కొద్దీ మనం కూడా ఏమో నిజమైంటదేమో ఇన్ని టీవీ ఛానల్ ఇన్ని పేపర్లు చెప్పినాయి కదా అని మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం. అట్లా చచ్చిపోయి అనేవాళ్ళు అంటే ఎవరన్నా మరణిస్తే అడిగి నాకు పెన్షన్ ఆయన ప్లేస్లో అడిగేటువంటి రోజులు దారుణమైన రోజులు. అట్లా ఉండకూడదు. అందరికీ అర్హత వాళ్ళకి పెన్షన్ చేసినటువంటి మహానాయకుడు అందరితో వదిలేడా. ప్రతి పేదవాడు ఎన్నికలు చెప్పకపోయినా కూడా ఎక్కడైనా వైద్యం చేయించుకోవాలని చెప్పి ఆరోగ్యశ్రీ పెట్టాడు. ప్రతి పేదవాడు ఎంతైనా చదువుకోవాలా, చదువు గురించి చదువు ఆపకూడదు అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు. అవే కాకుండా 108 అని, అందరికీ పక్కా గృహాలని, ఇందిరమ్మ కాలనీలని, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి మార్పులతో సమాజానికి దగ్గరయ్యాడు. అన్నిటికన్నా ముఖ్యమైనది 4% రిజర్వేషన్. మర్చిపోయినట్లే చాలా రోజులు అయిపోయింది రాజశేఖర్ జగన్. దానివల్ల ఎంత మేలు జరిగిందో మన మైనార్టీలకు ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే 1,40,000 సచివాలయ ఉద్యోగాలు వస్తే 4% వల్ల ఎంతమంది మన మైనార్టీ బీసీ సోదరులకి ఎంత మంచి జరిగిందో ఒకసారి చూడండి. ఈరోజు మెడికల్ సీట్లు కానీ, ఇంజనీరింగ్ సీట్లు కానీ రిజర్వేషన్ వల్ల దానివల్ల ఇదైపోయింది. ఎక్కువగా గంజాయి ఎక్కువైపోయింది, పిల్లలు పాడేస్తున్నారు. ఇంకోటి మీకు బాగా గుర్తుపెట్టుకోండి, మన రాయచూరులో స్కూళ్ళు ఎట్లున్నాయి గతంలో ప్రభుత్వం. మార్కెట్ యార్డ్ స్కూల్ తీసుకో, బోస్నగర్ స్కూల్ తీసుకోండి, ఈ గర్ల్స్ హై స్కూల్ తీసుకోండి, డైట్ స్కూల్ చూడండి. ఎంత గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్. మాసాపేట స్కూల్ దగ్గర నుంచి అన్ని స్కూల్ని బాగా అభివృద్ధి చేసి అందరూ బాగుండాలి. సో మీరు కూడా పిల్లలు ఆలోచన చేయండి, ఏది మంచి ఏది చెడు, ఎవరు మంచి చేశారు ఈ ఊరికి. ఈరోజు చూస్తే రాయచోటి జిల్లానే విడిపోతుందంటున్నారు. మదనపల్లి జిల్లా చేస్తే రాయచోటి భవిష్యత్తు ఏమైపోతుంది, వెనుకబడిపోతుంది. మదనపల్లి పోతే రాయచోటికి నెక్స్ట్ భవిష్యత్తు ఉండదు. చిన్న తాలూకాలు అయిపోయి కలెక్టర్ కూడా ఎవరు రావాలి పని చేయడానికి. మనం అంతా మంచి చేయాలని ఆలోచన చేస్తే ఈ రోజు దాన్ని రోజు రోజుకు దిగజారుస్తుంది. ఇలాంటి పరిస్థితులలో మీరంతా ఆలోచన చేయండి, ఎవరు మంచి ఏంటని. తర్వాత ఇంకొకటి కూడా మీరందరూ కూడా రోజు ఇంటింటిన ప్రతి ఒక్కరు డబ్బులు తిన్నారు. అమ్మఒడి కానీ, చేయిత కానీ, ఆసరా కానీ, ఏది నెల నెల అకౌంట్లో పడిపోతున్నాయి డబ్బులు, నెల నెల పడిపోయినాయి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు కొట్టుకుంటున్నారు ఆడులంతా. ఎందుకు ఈ చంద్రబాబు ఎక్కినాడు, ఏమి ఏమి అకౌంట్లో ఏ డబ్బులు పడడం లేదు, ఏం రావడం లేదు. ఏదో అమ్మఒడి కూడా ఇచ్చినారంటే కొందరికే.